జింకానా ఈ మూవీ రివ్యూ వీడియో చూద్దాం. యాక్చువల్ మలయాళంలో రిలీజ్ అయింది, చాలా బాగా సూపర్ హిట్ అయింది అని చెప్పొచ్చు ఫిలిము. సో ఇప్పుడు మనకు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తారు. మెయిన్గా మాట్లాడుకోవాలంటే ఫిలిం అంతా నాకైతే బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ అంటే అవును ఎంటర్టైన్మెంట్ చెప్పుకోవచ్చు. మూవీకి సంబంధించి కొన్ని క్లిప్స్ కూడా, కొన్ని రీల్స్ కూడా కొన్ని చూసే ఉంటారు మీరు, కొంతమందికి ఐడియా ఉంటుంది. ఒకసారి ట్రైలర్ చూడండి, ట్రైలర్ చూస్తే మీకు ఎలా ఉంటుందని పాయింట్ ఆఫ్ అనుకుంటారు, మీకు ఎలా ఉంటుందని ఒక ఐడియా వస్తుంది. స్టోరీ పాయింట్ గురించి చెప్పుకుంటే భయ, కొంతమంది టీము, సో అందులో మన నెల్సన్ గారు ఇంకా అదర్ క్యారెక్టర్స్ అందరి నేమ్స్ నాకు ఐడియా లేదు. సో వీళ్ళందరూ కలిసి బీటెక్ లైక్ స్పోర్ట్స్ దాంట్లో, బాక్సింగ్ స్పోర్ట్స్ దాంట్లో జింకానా అనే అకాడమీలో జాయిన్ అవ్వమని చూస్తారు. జాయిన్ అయిన తర్వాత ఏమైంది, రెస్ట్ ఆఫ్ ది పార్టీ ఏంది అనేది ఫిలిం చూసి తెలుసుకోండి. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే మూవీలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేది అలా వెళ్ళిపోతుంది అన్నట్టు అనిపించినా కూడా క్లైమాక్స్ పోర్షన్లో ఫైట్ సీన్ మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు మెయిన్గా చెప్పుకోవాలంటే. అండ్ నాట్ ఓన్లీ దట్, ఫిలింలో ఇంకొక నచ్చిన పార్ట్ ఏంటంటే, ఈ ఫిలింలో మనము ప్రేమల వన్లో ఎలా చూస్తామో, అంటే మన నెల్సన్ గారి క్యారెక్టర్ కానియచ్చు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తను ఇచ్చే డైలాగ్ కానియచ్చు, అదే ఎనర్జీ అదే బిహేవియర్ అయితే ఉంటుంది ఫిలింలో తన క్యారెక్టర్ గురించి చూసుకుంటే. ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ వాళ్ళ రోల్లో వాళ్ళు బాగానే చేస్తారు, నేను చెప్తున్నాను ఇక్కడ. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే ఇక్కడ మీమ్స్ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు. అంటే మీమ్స్ ఇప్పుడు ప్రజెంట్ వెళ్తున్న మీమ్స్లో అది బాగా యూజ్ చేసుకున్నారు అని చెప్పుకోవచ్చు ఒక ముక్కలు చెప్పాలంటే. కానీ ఒక్కొక్క దగ్గర చాలా ఫోర్స్గా వెళ్ళిపోయిందిరా బాబు అన్నట్టు అనిపించినా కూడా ఓకే పర్లేదు, ఒక ఎంటర్టైన్మెంట్లో ఉంటుంది కాబట్టి ఫిలిం అనేది బాగాలేదన్నట్టు అనిపించిందని చెప్పుకోవచ్చు. వన్ టైం వాచబుల్ ఫిలిం భయ, నేను చెప్పాలంటే వన్ టైం వాచబుల్ ఫిలిం. ఫ్రెండ్స్ అని అలా సరదాగా వెళ్ళి చూడొచ్చు అని నేను చెప్తాను ఒక ముక్కలు చెప్పాలంటే. అండ్ ఇంకా ఫిలిం గురించి చెప్పుకోవాలంటే, మన నెల్సన్ గారి క్యారెక్టర్ గురించి చూసుకున్నా, తనకు కనుక ఈ ఫిలింలో మంచి క్లిక్ అయితే మాత్రం తెలుగులో కూడా తెలుగు ఆడియన్స్ కూడా ఓన్ చేసుకునే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రేమల వాళ్ళు ఎలా చూసామో, సో ఈ ఫిలింలో కూడా తన క్యారెక్టర్ అలా చేశారని చెప్పుకోవచ్చు. మలయాళంలో హిట్ అయింది, ఇక్కడ కూడా హిట్ అయితే అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా ప్రేమల 2 కోసం వెయిటింగ్, అది ఎప్పుడు వస్తుందో తెలీదు. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే మూవీలో సాంగ్స్ విషయం గురించి చూసుకున్నా, లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకున్నా ఓకే అనిపించింది, ఓకే ఇట్లా అనిపించింది మెయిన్గా చెప్పుకోవాలంటే. ఇంకా మాట్లాడుకుంటే భయ, ఫిలిం అయితే ఇలానే ఉంటుంది, ఎక్కువ కూడా ఇంకా నేను సాగదీయ తెలుసుకోలేను. చాలామంది క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళ క్యారెక్టర్స్ నాకు నేమ్స్ ఐడియా లేదు ఫస్ట్లోనే చెప్పినట్టు, కాకపోతే వాళ్ళ రోల్లో వాళ్ళు చాలా బాగా చేస్తారని చెప్పొచ్చు. ఇంకా చెప్పుకోవాలంటే ఇలా అయితే ఉంటుంది. స్టార్టింగ్ పొజిషన్లో నాకు కొంచెం బాగా అనిపించింది భయ, మూవీ స్టార్టింగ్ పొజిషన్లో వే ఆఫ్ ఇంట్రడక్షన్ కానీ అంతా బాగా అనిపించింది. సో అది మీకు ఫిలిం చూస్తే అర్థమవుతుంది. అండ్ ఫిలిం అనేది ఎటువంటి వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతుందో మనం చెప్పలేము, అదే చెప్పుకోవచ్చు. అండ్ దట్స్ అబౌట్ ది జింకానా అనే మూవీ రివ్యూ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే టు సబ్స్క్రైబ్ అయ్యా. దట్స్ అబౌట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.